సబ్బవరం సహకార బ్యాంకు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. సబ్బవరం గ్రామం రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ వారోత్సవాల్లో భాగంగా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విచ్చేశారు. గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ వారోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖున మెడికల్ క్యాంపులు నిర్వహించవలసిందిగా తెలిపారని తెలియజేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ టెస్టులు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఆరోగ్యం పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన వైద్య చికిత్సలు జరిపించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. వైద్యులు అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలను గండి బాబ్జీ తెలియజేశారు. ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో సేవలు అందిస్తున్న ప్రతి వైద్యుడికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సేవలో సమాజానికి అమూల్యమైన వరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెట్టాలన్న ఆలోచనతో ఈ కాంపౌండ్లో మన గీతం హాస్పిటల్ వారి సహకారంతో ఈవేళ ఇక్కడ మనం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించుకుంటున్నాం. దీంట్లో అన్ని విభాగాల వాళ్ళు కూడా వచ్చారు. దర్శనం తీసుకోవచ్చు, అన్ని ఫ్రీగానే చేస్తారు. ఏదైనా అడిషనల్గా మరీ మీకు కాస్ట్ మీకు ఏదైనా పడితే ఒక మినిమం కాస్ట్ చేస్తారేమో, కానీ మ్యాక్సిమం అన్నీ కూడా ఫ్రీగా తీసే అవకాశం ఉంది. గీతం వారు మా సహకారంతో చేస్తారు. ముఖ్యంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ప్రతి 6 నెలలకి కూడా మనిషి ఎంతో ముఖ్యం. ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుంటూనే ఈవేళ ఆస్తి సంపాదించుకున్నట్టు లెక్క. ప్రతి 6 నెలలకి ఆరోగ్యంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా అనే ఉద్దేశంతో టెస్టులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ సినిమాలో చూపిస్తున్నట్టు మనిషి సడన్గా 10 రోజుల్లో క్యాన్సర్ వస్తుంది, మనం గుర్తించలేము. సడన్గా 20 రోజుల్లో చచ్చిపోతారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ చెప్పింది. ఇప్పుడు ఆ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ కూడా అంటే కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ ఒక 5 మినిట్స్లోనే అసలు ఏ పార్ట్లో క్యాన్సర్ ఉందో తెలియజెప్పే మిషన్స్ వచ్చాయి. సో దయచేసి మనం అందరం కూడా చాలా మెడికల్గా అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మనం ఏ రోజైనా మనం చనిపోవలసిందే, కానీ చనిపోవడం అనేది ఒక ఆరోగ్యకరంగా చనిపోవడం కూడా ఒక వరం. అలా చనిపోతేనే మన జన్మ సార్థకత. లేకపోతే మంచం మీద ఉండి నెలల తరబడి కుటుంబానికి భారంగా ఉండి మనం ఎవరు కూడా బలితలు చూస్తున్నాం చాలా మంది. కనీసం ఒక సుఖమైన చావు కోసమైనా మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సబ్బవరం ప్రాంతంలో చాలా హాస్పిటల్స్ ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తే, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది హైవేలో ఉండేది, మరి హైవే ఇప్పుడు బైఫికేట్ అయిపోయింది కాబట్టి, డైవర్స్ అయిపోయింది కాబట్టి హైవేకి సంబంధం లేకుండా మన హాస్పిటల్ మనం బాగు చేసుకుంటే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. రాబోయే రోజుల్లో మనకున్న హాస్పిటల్ కూడా మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా మనం విశాఖపట్నానికి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం 40 నిమిషాల్లో ఈ 6లో మెడికల్ సిటీకి వెళ్ళిపోయే అవకాశాలు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అంత వరి రావాల్సిన పని లేదు. మనిషికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తక్కువని కేజీస్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మనిషికి ఆర్థిక పరిస్థితి బాగుంటే మనం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని చెప్పి ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అమ్మ. రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ వార్షికోత్సవాల సందర్భంగా నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, అలాగే డిసిసి చైర్మన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి సొసైటీ ఈ 1వ తారీఖుని ఈ వార్షికోత్సవాల సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పారు. గత సంవత్సరం కూడా కేర్ వాళ్ళు వచ్చి పెట్టారు ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం కూడా మేము కేర్ కాకుండా గీతం పెడదామని చెప్పి బాబ్జీ గారి సహకారం తీసుకొని ఇవాళ గీతం ఇన్స్టిట్యూట్తో మాట్లాడి ఇవాళ మన సొసైటీలో ప్రచారం అయితే బాగానే చేసాం. పేషెంట్ అయితే వస్తారని నమ్మకం మాకైతే ఉంది. మరి ఈరోజు ప్రజలకి చెప్పారు బాబ్జీ గారు, ప్రతి వాళ్ళు పుట్టడం చావడం 2 జరుగుతాయి. కానీ అనారోగ్యం చాలామంది టెస్ట్ చేయించుకోకుండా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. ప్రతి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఫుడ్ ప్రకారంగా ప్రతి నెలకు ఒకసారి ఆరోగ్యానికి అయితే షుగర్ అవనివ్వండి, బీపీ అవనివ్వండి,
ఈసీజీ అవ్వండి, రకరకాల టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులను చేయించుకొని మెడికల్ ప్రతి మానవుడు ఈరోజు అయితే 50 దాటిన తర్వాత మాత్రలు మటుకు మింగాలి, మందులు వాడాలి. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు మండలానికి సంవత్సరాలు కాకుండా ఒక 6 నెలలకు ఒకసారి సరే మెడికల్ క్యాంప్ పెట్టి ప్రజలు, రైతులకు కానీ ప్రజలకు కానీ ఇటు మన సొసైటీ రైతులకు కానీ అందరికి కూడా ఉపయోగపడాలన్న ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి మరి సోదరుడు బాబ్జీ గారు వచ్చి ఇవాళ ఆయన సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకున్నాం. అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇవాళ ఈ సహకారం అందించి ఇవాళ మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ